రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఆకాంక్షించారు. గుంటూరులోని లాంలోని లోటస్ ఇన్ఫ్రా సంస్థ నూతన వెంచర్లో రతన్ టాటా విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. రతన్ టాటా కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, గొప్ప మానవతావాది అని అన్నారు. విద్యా వైద్య రంగాల్లో ఆయన చేసిన సేవలు నిరుపమానమని తెలిపారు. దేశానికి ప్రజలకు ఆయన చేసిన సేవలను ఎల్లవేళలా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని 4 ఏళ్ల క్రితమే ప్రధానికి లేఖ రాసినట్లు రఘురామకృష్ణరాజు చెప్పారు. Thank you so much. లోటస్ ఇన్ఫ్రా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపు నుంచి మరి ప్రత్యేకంగా మన చీఫ్ గెస్ట్ అయినటువంటి శ్రీ రతన్ టాటా గారి విగ్రహ ప్రతిష్టాపన జరిగిన ఈ ప్రాంతం కూడా బాగా వృద్ధిలోకి వస్తుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. మానవత్వం ఈ ప్రాంతంలో విరబూస్తుందని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. ఇప్పుడు 4 years బ్యాకే నేను రతన్ టాటా గారికి ఆయన జన్మదినం రోజు భారతరత్న ఇవ్వాలని చెప్పి అప్పుడు ప్రధానమంత్రి గారికి లేఖ రాయటం జరిగింది. ప్రజల హృదయాల్లో ఆల్రెడీ ఆయన భారతరత్నగా ఉన్నారు. ప్రభుత్వం కూడా గుర్తిస్తే ఈయనకి కొత్తగా వచ్చే మంచి పేరు ఏమీ లేకపోయినా ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చుకోవడానికి రతన్ టాటా గారికి భారతరత్న ఇచ్చి ప్రభుత్వం తను తాను గౌరవించుకోవాలి అని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ లోటస్ ఇన్ఫ్రా. కంగ్రాచులేషన్ సార్.